హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ. ఈ ఛానల్ ద్వారా మనం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. 2026 ఐపీఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి విధంగా ఈ యొక్క ఎగ్జామ్ టిప్స్ అనేటువంటి సిరీస్ని నేను చేస్తున్నాను. ఇప్పటివరకు అప్లోడ్ చేయబడినటువంటి వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ ఆన్ కదా, కాబట్టి త్వరగా చేసేసేయండి వాటిని. ఇవాళ టెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. డీటెయిల్డ్గా నేను చెప్పట్లేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను చెప్తున్నాను, ఓకేనా? సో ఇవన్నీ షార్ట్ కట్స్ మాత్రమే, మీరు జాగ్రత్తగా వినండి. రైట్, చూడండి, ఇక్కడ ఆఫెన్ అనేటువంటి పదం కానీ, ఎవ్రీ అనేటువంటి పదం కానీ, ఆల్వేస్ అనేటువంటి పదం కానీ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్లో ఉంటే మనం రాసేటువంటి ఆన్సర్ V1 SRES. ఓకే, ప్లోరల్ అయితే V1, సింగులర్ అయితే V1 SRES అనమాట. సో మనం ఆన్సర్ చూద్దాం. రైట్, ఆఫెన్ అనే పదం వచ్చింది కాబట్టి సబ్జెక్టు వి కనుక ఫినిష్, సేమ్ థింగ్ రాసేస్తాం. తర్వాత ఎవ్రీ అనే వర్డ్ వచ్చింది, ఐ అనేది సబ్జెక్టు కాబట్టి అక్కడ కూడా స్టడీయే, V1. ఓకే, ఆల్వేజ్ అనే పదం వచ్చింది కాబట్టి షీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ గెట్కి ఎస్ పెడతాం, గెట్స్. రైట్, నెక్స్ట్ చూద్దాం చూడండి. ఒకవేళ మీకు డోంట్ డిస్టర్బ్ అనే పదం కానీ, రైట్ నవ్ అనే పదం కానీ, హరీ అప్ అనేటువంటి పదాలు కానీ మీకు ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఉంటే కనుక మనం రాయాల్సినటువంటి ఆన్సర్ ఈజ్ యామార్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ఫామ్. V1 ఇదిగో ఇక్కడ ఉంది, V1 ఇది V1, దానికి ఇంగ్ఫామ్ కలపడమే. ఈజ్ ఎప్పుడు సింగులర్ అయితే ఈజ్, ఐ వస్తే యామ్, ప్లోరల్ అయితే ఆర్. కాబట్టి సబ్జెక్ట్ని బట్టి మనం రాసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆన్సర్ రాసేద్దాం. డోంట్ డిస్టర్బ్ వచ్చింది, సబ్జెక్ట్ షీ కాబట్టి ఇక్కడ ఈజ్ సింగులర్, స్టడీ ప్లస్ ఇంగ్, స్టడీయింగ్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం చూడండి, రైట్ నవ్ వచ్చింది, దే అనేటువంటిది ప్లోరల్ వస్తే ఆర్, V1 వాచ్ ప్లస్ ఇంగ్, వాచింగ్. ఓకే, నెక్స్ట్ హరీ అప్ వచ్చింది, ఈజ్ యామర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్, సబ్జెక్ట్ వి కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా ఆర్. గోకి ఇంగ్ కలిపితే ఇదిగో V1, దానికి ఇంగ్ కలపాలి, గోయింగ్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం చూడండి. ఇచ్చిన సెంటెన్స్లో సిన్స్ ఐ వాజ్, నెవర్, దిస్ వీక్, జస్ట్. ఓకే, ఈ పదాలు ఉంటే కనుక హ్యావ్, హ్యాజ్ ప్లస్ V3 రాయాలి. ప్లోరల్ అయితే హ్యావ్, సింగులర్ అయితే హ్యాజ్. ఓకే, సబ్జెక్టులు చూద్దాం. దీంట్లో మనకి ఇచ్చినటువంటి వాటిలో 3 ఐలే ఉన్నాయి, ఒకటేమో బెల్ అనేటువంటిది ఉంది. ఆన్సర్ రాయడానికి ట్రై చేద్దాం. ఐ కాబట్టి ఐ పక్కన హ్యావే రాస్తాము. నాట్ ఇచ్చాడు, నాట్ వచ్చినప్పుడు దాన్ని హెల్పింగ్ వెర్బ్ పక్కన యాడ్ చేసి రాయాలి. ఓకే, ఈ యొక్క కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్ అనేటువంటిది నేను మొత్తం 23 వెర్బ్ ఫామ్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా డీటెయిల్గా తయారు చేసి పెట్టాను. ఎవరికైనా పీడిఎఫ్ అవసరం అయితే పీడిఎఫ్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. కనీసం ఒక 50 మంది అయినా పోస్ట్ చేస్తే దాన్ని ఆ పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. ఎందుకంటే అవసరం లేకుండా మనం పీడిఎఫ్ని పోస్ట్ చేయడం అంత మంచిది కాదనిపించింది. మీకు ఒకవేళ అవసరం అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ అని పోస్ట్ చేయండి. నేను ఈ ఫైల్స్ని కూడా నేను పీడిఎఫ్ లింక్స్గా పెడతాను. ఓకే, అక్కడ డోంట్ వేస్ట్ ద టైం, మేము చూద్దాం. ఐ పక్కన మనం రాసేటువంటిది సిన్స్ ఐ వాజ్ ఉంది కాబట్టి ఐ హ్యావ్, నాట్ ఉంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ పక్కన రాయాలి, నాట్ లైక్డ్, హ్యావ్ నాట్ లైక్డ్. తర్వాత నెవర్. ఓకే, నెవర్ వచ్చింది కాబట్టి హ్యావ్ ప్లస్ V3, ఐ పక్కన హ్యావ్, నెవర్ అలాగ ఉంచేస్తాము. ఇక్కడ నెవర్ మెట్. నెక్స్ట్ దిస్ వీక్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి నాట్ ఉంది, ఐ పక్కన హ్యావ్, నాట్ ఎక్కడ రాయాలి, హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్, సా సీన్ థర్డ్ వర్బ్. నెక్స్ట్ ద బెల్, జస్ట్ వచ్చింది, హ్యావ్ ప్లస్ V3, ద బెల్ సింగులర్ కాబట్టి హ్యాస్, జస్ట్ స్ట్రక్ అనమాట. అంతే, దీస్ ఆర్ ది ఆన్సర్స్. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. రైట్, చూద్దాము. ఒకవేళ మనకి ఆల్ వీక్, తర్వాత ఫర్ 3 months, తర్వాత ఫర్ ఓవర్ 10 years, తర్వాత ఫర్ ఓవర్ an hour. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్, ఇది ఒక్కటే, మిగిలిన అన్నీ కూడా క్లియర్గా ఫర్ 3 months, ఫర్ ఓవర్ 10 years, ఫర్ ఓవర్ an hour ఇలా వచ్చినప్పుడు ఏం రాయాలి, హ్యావ్ యాస్,
బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్, హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రాస్తాం సబ్జెక్ట్ని బట్టి. ప్లోరల్ అయితే దే, ఐకి కూడా ప్లోరల్ అయితే హ్యావ్, ఐకి కూడా హ్యావ్, సింగులర్ అయితే హ్యాజ్. ఓకే, V1 ఎక్కడ ఎలాగే ఇక్కడ ఉంటుంది V1, దానికి యాడ్ చేసి ఇంగ్ ఫామ్ రాసేస్తాం. ఆన్సర్ రాయడానికి ట్రై చేద్దాం. దే ఆల్ వీక్ ఉంది కదా కాబట్టి అక్కడ దే కాబట్టి హ్యావ్, బీన్ రాయాలి హ్యావ్ బీన్, వర్కింగ్ కలిపితే వర్కింగ్, దే హ్యావ్ బీన్ వర్కింగ్. నెక్స్ట్ ఫర్ 3 months వచ్చింది కాబట్టి ఐ పక్కన హ్యావ్ బీన్ లెర్నింగ్, లెర్న్ ప్లస్ ఇంగ్ లెర్నింగ్. నెక్స్ట్ బీ వచ్చింది కాబట్టి బీ వాజ్ బీన్, ఈ పక్కన హ్యాజ్, ఏ హ్యాజ్ బీన్, అయిపోయింది అంతే. బీ వస్తే బీ వాజ్ బీన్, ఇంక మళ్ళీ దానికి ఇంకేం రాయక్కర్లా. నెక్స్ట్ ఫర్ ఆర్ అండ్ ఆర్ అంటే ఇది కూడా హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామే కాబట్టి ఇక్కడ షీ హ్యాస్ బీన్ వెయిట్ ప్లస్ ఇంగ్, వెయిట్ ఉంది కదా, వెయిట్ ప్లస్ ఇంగ్ వెయిటింగ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో జరిగిపోయిన సంవత్సరం కానీ, లాస్ట్ అనేటువంటి పదం కానీ, ఓకే, గడిచిపోయినటువంటి ఇన్సిడెంట్ అంటే ఒక ఏదైనా సంఘటన, వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, ఓకే, ఆ స్థితి, ఆ యొక్క స్టేజ్, అలాంటివి చెప్పినప్పుడు మనం రాయాల్సిన ఆన్సర్ V2. ఓకే, V2 కాబట్టి ఆన్సర్లు చూద్దాం మనం. ఇక్కడ ఇన్ 2020 ఉంది కాబట్టి బిల్ట్ BUILT బిల్ట్. నెక్స్ట్ తర్వాత వెంకట్ లాస్ట్ మంత్ V2, విన్ 1. సో ఇది ఉన్నటువంటి గత స్థితి కాబట్టి ఇక్కడ రైట్ రోట్ రిటర్న్ V2, రోట్ WROTE. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో వెన్ ప్లస్ V2 అదే ఇంకా పాస్ట్ ఫామ్ ఉంటే కనుక వాజ్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రాస్తాం. V1 ఇక్కడే ఉంటుంది, మనం రాయాల్సింది వాజ్ వర్ మాత్రమే. ఆన్సర్లు చూద్దాం. వెన్ ప్లస్ V2 ఉంది కాబట్టి ఐ పక్కన వాజ్, ట్రై ప్లస్ ఇంగ్ ట్రైయింగ్. తర్వాత వెన్ ప్లస్ V2 ఇది కూడా అంతే, వాజ్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్, ఐ పక్కన వాజ్, ఈట్ ప్లస్ ఇంగ్ ఈటింగ్. నెక్స్ట్ వెన్ ప్లస్ ఇక్కడ పాస్ట్ ఫామ్ కాబట్టి ఇక్కడ V పక్కన వర్, గోయింగ్ రైట్. నెక్స్ట్ చూద్దాం. ఒకవేళ మనకి ఇచ్చిన సెంటెన్స్లో బై ద టైమ్ V2, వెన్ ప్లస్ V2 అంటే 2 కంప్లీటెడ్ యాక్షన్స్ అనమాట. ముందు జరిగినట్టు కంప్లీట్ అయిపోయినట్టు దాని ముందు హ్యాడ్ ప్లస్ V3 రాస్తాము. ఓకే, సింపుల్ ఏ సబ్జెక్ట్కైనా హ్యాడే రాస్తాం. హీ హ్యాడ్ లీవ్ లెఫ్ట్ రైట్. తర్వాత ద మూవీ, సినిమా వెళ్ళేటప్పటికి సినిమా స్టార్ట్ అయిపోయింది కాబట్టి 2 కంప్లీటెడ్ యాక్షన్స్, ముందుగా కంప్లీట్ అయినటువంటి యాక్షన్ ముందు రాస్తాము. ద మూవీ హ్యాడ్ బిగన్. ఓకే, నెక్స్ట్ ఫర్ అన్ అవర్ బిఫోర్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మనం రాసేటువంటిది అది గుర్తుపెట్టుకోండి, ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్సే. హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఏం రాస్తాం కూడా, హీ హ్యాడ్ బీన్ వెయిట్ ప్లస్ ఇంగ్ వెయిటింగ్, హ్యాడ్ బీన్ వెయిటింగ్. ఓకే, గ్యాండింగ్కి వచ్చేస్తున్నాం. నెక్స్ట్ అనేటువంటి పదం కానీ, యాజ్ సూన్ యాజ్ అనేటువంటి పదాలు కానీ ఉన్నప్పుడు విల్ షల్ ప్లస్ V1 రాస్తాం. మై ఫాదర్ విల్, V1 బ్రాకెట్లో ఉంటుంది, సేమ్ అదే రాస్తాం. విల్ యాడ్ చేసుకోవడం రాసేస్తాం. షీ, ఐకి వీకి మాత్రమే షల్ ఉపయోగిస్తాం, మిగిలిన అన్నిటికి విల్ రాసేస్తాం. ఓకే, షీ. తర్వాత వెల్, V1 ఇదిగో ఇది కాల్, యాజ్ సూన్ యాజ్ వచ్చింది కాబట్టి చాలా చక్కగా సెపరేట్ చేసి పెట్టాను. మీరు జాగ్రత్తగా చూసుకుంటే మంచి మార్కులు అయితే పక్కగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత ఎట్ దిస్ టైమ్ టుమారో గుర్తుపెట్టుకోండి. ఇది వస్తే విల్ బీ షల్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. కాబట్టి అట్ దిస్ టైమ్ టుమారో ఐ కదా, ఐ పక్కన షల్. విల్ రాసిన మార్క్ ఇస్తున్నారు, నో ప్రాబ్లం, కానీ రూల్ ప్రకారం షల్లే రాయాలి. షల్ బీ
ఇంకో V1 అంటే ఫ్లై, ఫ్లై ప్లస్ ఇంగ్ ఫ్లయింగ్. ఓకే, నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఇవి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మూడిట్లో ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. బై ద టైమ్, బై నెక్స్ట్ ఇయర్, బై ద టైమ్, బై ద టైమ్, బై నెక్స్ట్ ఇయర్, బై ద టైమ్. ఇవి వస్తే విల్ హ్యావ్, షల్ హ్యావ్ ప్లస్ V3 అంతే. ఓకే, ఆన్సర్ రాయడానికి ట్రై చేద్దాం. బై ద టైమ్ వచ్చింది కదా, ఐ షల్ హ్యావ్ ఫినిష్డ్. కాంజుగేషన్ ఆఫ్ ది వెర్బ్ మీరు కామెంట్ చేస్తే PDF పెడతాను. తర్వాత ఇది కూడా నెక్స్ట్ ఇయర్, షల్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్, V3 అనమాట. బై ద టైమ్ we reach the station, the train will have left. ఓకే, ఇక్కడ చూడండి, బై ద టైమ్ we reach అన్నాడు, V1 అది, కాబట్టి మనకి ఇక్కడ అది విల్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. నెక్స్ట్ ఇది కండిషనల్ టెన్సెస్. ఓకే, ఇఫ్ ప్లస్ V1 విల్ ప్లస్ V1, ఇఫ్ ప్లస్ V2 వుడ్ ప్లస్ V1. ఓకే, ఇవన్నీ అంత డీటెయిల్గా వెళ్ళక్కర్లేదు. ఓకే, హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది కాబట్టి వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 రాయాలి. హ్యాడ్ ప్లస్ V3 వస్తే వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 రాయాలి. కాబట్టి ఏమవుతుంది, వుడ్ హ్యావ్ నాట్ కమ్, కమ్ సేమ్, అదే ఆన్సర్. కమ్, వుడ్ హ్యావ్ నాట్ కమ్, దట్ ఈస్ ది ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టెన్సెస్. బాగా చదవండి. ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా ఆన్సర్ అవ్వడానికి ట్రై చేస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.